క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మన యొక్క బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గడిచిన వారమంతా కూడా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి 12 అధ్యాయాలు మనం ధ్యానించడానికి ప్రభు కృప చూపారు. మరలా తిరిగి సోమవారం దినాన 13వ అధ్యాయం నుండి మన యొక్క ధ్యానం ప్రారంభం కాబోతూ ఉంది. కాబట్టి శ్రద్ధగా ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ఆలకించి ఆశీర్వదించబడి అనేకులకు దీవెనకరంగా మార్చబడాలని, మీ ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడాలని కోరుకుంటూ ఉన్నాను. ఒక మాట చెప్పి ఈ దినపు ధ్యానాన్ని ప్రారంభిద్దాం. దైవజనుడైనటువంటి యెహోషువతో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింప తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. మోషే తర్వాత నాయకత్వపు బాధ్యతలు యెహోషువకు అప్పగించబడ్డాయి. యెహోషువకు అప్పగించబడిన తర్వాత యెహోషువకి దేవుడు చెప్తున్న మాట, నీవు ధర్మశాస్త్రాన్ని బోధించడం తప్పిపోకూడదు, తరువాత దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు, అంటే వాక్యానుసారంగా ఆ ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోవడానికి నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించాలి. డే అండ్ నైట్ దివారాత్రం దాన్ని ధ్యానిస్తే నీ మార్గాన్ని విడుదల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. దేవుని వాక్యాన్ని ఎవరైతే రాత్రింబగలు ధ్యానిస్తారో వారి మార్గాలు వర్ధిల్లుతాయి, వారు చక్కగా ప్రవర్తిస్తారు, దేవునికి ప్రీతికరంగా నడుచుకుంటారు. కాబట్టి అనుదినము ఈ యొక్క బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది. మీరందరూ కూడా తప్పకుండా వీక్షించండి. మీ వ్యక్తిగతంగా కూడా వాక్యాన్ని చదవండి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందండి. కడవరి దినాలు రాబోతున్నాయి, వాక్యం దొరకని కాలం రాబోతుంది. కాబట్టి జాగ్రత్త కలిగిన వారే ముందుగానే మీ హృదయాల నిండా వాక్యం నింపుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించి దైవదీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మన అధ్యాయం మొట్టమొదటిగా 13, 14 అధ్యాయాలు ధ్యానం చేయబోతున్నాం. 13వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. ఈ అధ్యాయం గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. 13వ అధ్యాయంలో 58 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 12 భాగాలు ఉన్నాయి. 58 వచనాలు కొంచెం లెంత్గా ఉంటుంది, గమనించండి. మొదటి భాగం 1 నుండి 9 వరకు విత్తువాని గురించిన ఉపమానం. రెండవ భాగం 10 నుంచి 17 వరకు యెషయా చెప్పిన ప్రవచనం. మూడవ భాగం 18 నుండి 23 వరకు విత్తువాని గురించిన ఉపమాన భావము. నాలుగవ భాగం 24 నుండి 30 వరకు గురుగులను గురించిన ఉపమానం. ఐదవ భాగం 31 నుండి 32 వరకు ఆవగింజను గురించిన ఉపమానం. ఆరో భాగం 33 నుండి 35 వరకు పొల్లని పిడిని గురించిన ఉపమానం. ఏడవ భాగం 36వ వచనం నుండి 43వ వచనం వరకు కురుగుల గురించిన ఉపమాన భావం. 8వ భాగం 44వ వచనం మాత్రమే. 9వ భాగం 45, 46 వచనాలు వర్తకును గురించిన ఉపమానం. 10వ భాగం 47 నుండి 50 వచనాలు వలను గురించిన ఉపమానం. 11వ భాగం 51, 52 వచనాలు ఇంటి యజమాను గురించిన ఉపమానం. 12వ భాగం 53 నుండి 58 వరకు ఉపమానములు చెప్పి చాలించి బోధించుట. ఈ 13వ అధ్యాయంలో 58 వచనాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారు అంతకు మునుపు ఆయన చెప్పిన ఉపమానాలు ఉన్నాయి. ఈ మత్తయి సువార్తలో ప్రత్యేకంగా ఈ సువార్తలో ఉపమానాలు మనకు కనపడతాయి. అనగా ఉదాహరణలు ప్రతిదానికి ఒక అర్థవంతంగా ఉండేటువంటి వివరణ ఇచ్చేదే ఉపమానం. యేసే తన బోధలన్నిటిలో తాను సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు అర్థం కావడానికి వారికి ఉపమానాలు చెప్పాడు. ఈ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చదివితే ఆయన ఉపమానం లేకుండా ఏది బోధించదు అనే మాట చాలా హైలైటెడ్గా మనకు కనపడుతుంది. ఇప్పుడు మనం మొదటి వచనం నుండి ధ్యానం చేద్దాం.
ఆ దినము నుండి యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమును కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చుచున్నందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పాను. ఈ భాగంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సముద్ర తీరానికి వెళ్ళి కూర్చున్నప్పుడు బహుజన సమూహాలు, జనులు చాలామంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు దోణి ఎక్కి కూర్చుండి వాళ్ళకి ఉపమానాన్ని చెప్తున్నాడు. ఈ ఉపమానం చాలా అద్భుతమైనటువంటి ఉపమానం. ఈ ఉపమానము ఇప్పుడు యేసే చెప్పాడు. తరువాత భాగంలో ఉపమాన భావాన్ని యేసే చెప్తాడు. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను. అవి మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. తరువాత కొన్ని మంచి నేలను పడెను. ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. ఇక్కడ 4 రకాలైనటువంటి విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి త్రోవ పక్కన పడిన విత్తనాలు, రెండవది రాతి నేలన పడిన విత్తనాలు, మూడవది ముండ్ల పొదలో పడిన విత్తనాలు, నాలుగవది మంచి నేల పడిన విత్తనాలు. ఈ ఉపమానాన్ని అలాగ యేసయ్య నేను ఇప్పుడు చదివినట్టుగానే వాళ్ళకి చెప్పేసి చెవి గలవాడు వినుడుగాక అని చెప్పాను. ఆయన ఈ ఉపమానాన్ని శిష్యులకు చెప్పాడు. అయితే ఈ ఉపమాన భావం తర్వాత మనం నేర్చుకుంటాం. ఇక్కడ వరకు మొదటి భాగం చదువుకున్నాం. తర్వాత రెండవ భాగాన్ని మనం చదువుతున్నప్పుడు 10 నుండి 17 వరకు రెండో భాగం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగుగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వెనకయు గ్రహింపకయునున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలు నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్య భాగంలో అన్నీ కూడా రెండవ భాగాల్లో ఉన్న వాక్య భాగాలను మనం చదివాం. ఈ రెండవ భాగాన్ని మనం గమనించినప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఎందుకు నువ్వు ఉపమానాన్ని చెప్పావయ్యా, ఎందుకు వాళ్ళకు ఉపమానంతో మాట్లాడుతున్నావు అంటే, ఇప్పుడు ఆయన చెప్తున్న మాట,
పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. పరలోక రాజ్య రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మాత్రమే అనుగ్రహించబడినాయి, వాళ్ళకి అనుగ్రహించబడలేదు అని చెప్పి, కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును అని యెషయా చెప్పినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ యేసయ్య గుర్తు చేస్తున్నాడు. యెషయా ఎప్పుడో చెప్పిన ప్రవచనాన్ని. మరియు వారు చూచుండి చూడరు, వినుచుండి వెనకయు గ్రహింపకయునున్నారు, ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. జవాబు ఇక్కడ వస్తుంది. ఎందుకు నువ్వు బోధిస్తున్న ఉపమాన రీతిగా అంటే, వారు చూచుచుండి చూడకయు, వారు చూచుచుండి చూడరు, వినుచుండి వెనకయు గ్రహింపకయునున్నారు, ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించాల్సి వస్తుంది. వాళ్ళు చూస్తున్నారు, చూచుచుండి చూడరంట, వినుచుండి వినరు, గ్రహించరు. ఈ రెండు స్వభావాలు అక్కడున్న ప్రజల్లో ఉండడాన్ని యేసయ్య గమనించాడు. ఈరోజు కూడా చాలామంది దేవుని కార్యాలు చూస్తారు, కళ్ళతో చూస్తారు కానీ చూడరు. దేవుని వాక్యం వింటారు కానీ వినరు. వింటే గ్రహిస్తారు కదా, వినరు. బోధించుచున్నారని ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కనులను మూసుకొని ఉన్నారు. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త ఈ మాటలు బోధిస్తూ వచ్చారు. ఒక్క మాట మీకు ఒక 2-3 రిఫరెన్సులు చెప్తాను. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే అక్కడ ఈ యొక్క ప్రవచనాత్మకమైన మాటలు ఏవైతే యేసయ్య చెప్పారో ఆ మాటలు అక్కడ ఉన్నాయి. అవి నేను చదువుతున్నాను, ఒకసారి మీరు గమనించండి. 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన, నీవు పోయి జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపుకుందరు, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకొనుకుందరు. వారు కనులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించుమని చెప్పాను. యెషయా గ్రంథములో ఈ ప్రవచనం, యేసయ్య చెప్పినటువంటి ప్రవచనం రాయబడి ఉంది. తర్వాత ఇర్మియా ప్రవక్త కూడా ఒక మాట చెప్తాడు. 5వ అధ్యాయం 20వ వచనం. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కనులుండి చూడకయు చెవులుండి వెనకియునున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి, ఈ మాట వినుడి. అలాగే యేస్కేలు ప్రవక్తతో కూడా ఈ ప్రవచనం కనబడుతుంది. నరపుత్రుడా, తిరుగుబాటు చేయి వారి మధ్య నీవు నివసించుచున్నావు, వారు ద్రోహులయ్యుండి చూచు కనులు కలిగియు చూడక ఉన్నారు, విను చెవులు కలిగియు వెనకి ఉన్నారు. ఈ 3 వాక్య భాగాలు చదివినప్పుడు అద్భుతమైనటువంటి వివరణ ఉంటుంది. ఈ వాక్య భాగాలు పూర్తిగా వివరించాలంటే చాలా సమయం అవుతుంది. క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. వారు చూచు కనులు కలిగి చూడక ఉన్నారు, విను చెవులు కలిగి వెనక ఉన్నారు. ఒక చిన్న భావాన్ని, మీకు ఒక చిన్న ఉపమానాన్ని చెప్పి ఈ వాక్య భావం అర్థమవడానికి మీకు చెప్తారు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్తున్నాడు. దొంగల చేతిలో చిక్కాడు. ఆ దొంగలు అతన్ని పట్టుకొని అతని వస్త్రాలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఆ మార్గమున యాజకుడు వెళ్తున్నాడంట. యాజకుడు ఆ పడిపోయిన వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడు. ఆతురు అవనే లేవీడు వెళ్తున్నాడంట. లేవీడు కూడా చూసి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు కళ్ళతో చూశారు. అలాగనే సమరేడు వెళ్తున్నాడంట. అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పరామర్శించి అతని గాయాలు కట్టి అతడికి ఆతిథ్యం ఇచ్చి అతడి స్వస్థత కొరకు, అతడి మేలు కొరకు అతడు కృషి చేశాడు. ఇప్పుడు ఎవళ్ళు చూసిన వాళ్ళు, యాజకుడు చూశాడు, లేవీడు చూశాడు, కానీ ఈ సమరేడు మాత్రమే చూశాడు. మీకు అర్థం కావాలి అంటే ఆ వ్యక్తిని పరామర్శించి ఆ వ్యక్తి యొక్క ఇబ్బందులను వాటన్నిటిని గమనించి సహాయం చేశాడు. చాలామంది చూస్తారు
చూస్తున్నారు కానీ చూడకు ఉన్నారు. కనులు ఉన్నాయి, కనబడుతున్నాయి కానీ చూడరు, పట్టించుకోరు. తర్వాత చెవులుండి వెనకయు. చెవులు ఉన్నాయి కానీ వినట్లా, వింటే ఆ రీతిగా చేస్తారు కదా. చాలామంది ఈరోజు కూడా వింటున్నారు కానీ చేయట్లేదు, వింటున్నారు కానీ చేయట్లేదు. అందుకే యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమే నెరవేరుచున్నదని యేసే చెప్తున్నాడు అని అంటాడు. అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి. ఒకవేళ మీ కనులు చూస్తూ ఉంటే, మీ కనులు వింటూ ఉంటే ధన్యములే, ధన్యములైనవి. ఆ మాట మనకు కూడా వర్తిస్తుంది. యేసే అన్నాడు, మీ కనులు ధన్యములై ఉన్నాయి. ఎందుకంటే మీకు దొరికింది ఆ కృప, మీకు అనుగ్రహించబడింది. ఈరోజు కూడా ఈ భాగ్యం మీకు దొరికింది. మీరు ధన్యులు. మీరు చూస్తున్నారా? మీరు వింటున్నారా? చాలామంది చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ హృదయం లోపలికి వెళ్ళిందంటే, నేను వీడియో ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ చెప్తూ ఉంటా, లైక్ చేయండి అని చెప్తూ ఉంటా. మరి విన్నట్టుగా అనిపించట్లేదు నాకు. వింటే చేస్తారు, చూస్తే చేస్తారు. బహుశా ఒకవేళ సాటిస్ఫాక్షన్ కోసం ఏదన్నా అలా చూసి దొర్లించుకుంటూ వెళ్ళిపోతున్నారేమో. అలా చేయకండి. ఇది దేవుని వాక్యం. ఎంత శ్రద్ధ పెట్టి వింటే అంత ఆశీర్వాదం వస్తుంది. ఈ విషయాన్ని మాత్రం గుండెలో భద్రం చేసుకోండి. నా మాటలు కాదు ఇవి దేవుని మాటలు. మీరు ఎంత శ్రద్ధ వహిస్తే అంత ఆశీర్వాదం మీకు కలుగుతుంది. ఎంత శ్రద్ధ వహిస్తే అంత ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యేసే అంటాడు, మీరు ధన్యులు, మీకు ఆ కృప దొరికిందంటాడు. 17వ వచనంలో, అనేక ప్రవక్తలు నీతిమంతులను మీరు చూచిన వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలామందికి యేసే ప్రత్యక్షత దొరకాలి, కానీ వాళ్ళు చూడాలనుకున్నారంట, వాళ్ళకి దొరకల. వాళ్ళు వినాలనుకున్నారంట, వాళ్ళకి దొరకల. ఈరోజు కూడా మీరు దేవుని విషయాన్ని ఆలోచిస్తే మీకు దేవుడిచ్చిన ఒక చక్కటి అవకాశం ఇది. మీరు చూడడానికి, మీరు వినడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆయన మాటలు మీరు చూడడానికి, ఆయన మాటలు వినడానికి. ఈరోజు వాక్యాన్ని చదువుతున్నాం. దైవజనుల ద్వారా బోధించబడిన వాక్యాలు వింటున్నాం. ఎంత ధన్యులమో, మీరు ఎంత ధన్యులో గమనించండి. తరువాత 3వ భాగాన్ని మనం గమనించినప్పుడు 18 నుండి 23 వరకు విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి. అంతకు మునుపు చెప్పింది. ఇక్కడ నుంచి నేను చదివి వివరణ చేసుకుంటా వస్తా. కొంచెం అర్థం చేసుకోండి. ఎవడైనా రాజ్యంను గురించిన వాక్యము వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానములో చాలా అద్భుతమైనటువంటి సంగతుల్ని చెప్పాడు. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. పైన మనము 4 అంశాలు చదివాం. త్రోవ ప్రక్కన విత్తబడిన వాళ్ళు, రాతి నేలలో విత్తబడిన వాళ్ళు, ముండ్ల పొదల్లో విత్తబడిన వాళ్ళు, మంచి నేలలో విత్తబడిన వాళ్ళు. ఆ ఉపమాన భావాన్ని ఇక్కడ యేసయ్య వీరికి చెప్తున్నాడు, వాళ్ళకి చెప్పట్లేదు. వీళ్ళకి చెప్తున్నాడు, శిష్యులకి సపరేట్గా. ఆయన చెప్తున్నాడు, వింటున్నారంట చాలామంది, కానీ గ్రహించట్లేదు. అందుకే దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. గ్రహించకపోతే దేవుని వాక్యం హృదయములో ఉండదు. ఎందుకు గ్రహింపడదంటే అజ్ఞానం, తర్వాత నిర్లక్ష్యత, అజ్ఞానం దేవుని వాక్యాన్ని గ్రహింపనీయకుండా చేస్తుంది. చూద్దాంలే, మనం ఏదైనా శ్రద్ధ పెట్టి విన్నామనుకోండి, చేస్తాం. నిర్లక్ష్యతతో కూడి ఏదైనా నేర్చుకుంటే దాని వలన ఏమీ ఉపయోగం ఉండదు.
అజ్ఞానంతో ఉండి ఏదైనా తెలుసుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. రాజ్యవాక్యమును గురించి వింటున్నారు, చాలామంది వింటున్నారు. ఈరోజు ఎంతమంది ఇంట్లో చెప్పండి వాక్యాలు? చాలామంది ప్రజలు వాక్యాన్ని వింటున్నారు, కానీ గ్రహించే వాళ్ళు ఎంతమంది? గ్రహింపు మీరు గ్రహిస్తున్నారా? మీరు గ్రహిస్తే ధన్యులే. మీరు గ్రహిస్తే వాక్యము మీ హృదయంలో ఉంటుంది. వాళ్ళు గ్రహించట్లేదంట. వారు వాక్యాన్ని విని గ్రహింపక ఉండగా, ఎవరు వీళ్ళు? త్రోవ పక్కన వెత్తబడిన వాళ్ళు వింటున్నారు చాలామంది. గ్రహింపు కలిగి ఉండడం మంచిది. నువ్వు గ్రహించుకోకపోతే దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. ఈ ఉపమాన భావంలో మొట్టమొదటిది విని గ్రహించడం నీకు ఆశీర్వాదం. విని నువ్వు గ్రహిస్తే హృదయములో వాక్యం ఉంటుంది. వినేసేసి కొందరు గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారంటే, అప్పుడప్పుడు బోధిన తర్వాత పాస్టర్ గారు నా గురించి చెప్పారండి. అప్పుడప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం ఎవరికన్నా సంబంధించింది అయితే వెంటనే ఇలా పక్కకి తిరిగి చూసి నీ గురించే అన్నట్టుగా చూస్తారు. మరి వాళ్ళ గురించి చెప్తుందో కొంతమంది గ్రహిస్తారు, కానీ నడవడానికి ఇష్టపడరు. ఆ విషయాన్ని కూడా మనం చదువుతాం. మొట్టమొదటి వాళ్ళు వింటున్నారు కానీ గ్రహించట్లేదు, కాబట్టి వాళ్ళ హృదయంలో వాక్యము ఉండదు. మీరు విని గ్రహించకపోతే వాక్యం మీ హృదయాల్లో కూడా ఉండదు. ఇది 100% యేసయ్య చెప్పింది, నేను చెప్పింది కాదు. రెండవది, రాత్రి నేలన విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. రెండవ పర్సన్ రాత్రి నేలన విత్తబడిన వాడు వాక్యాన్ని వింటాడంట, వెంటనే సంతోషంతో అంగీకరిస్తాడంట. అయితే అతని వేరు లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకని? రాత్రి నేలను విత్తబడింది కాబట్టి. అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమయన్ను హింసయన్ను కలగ్గానే అభ్యంతరపడను. ఇక స్టాపింగ్ అన్నమాట. ఈ రాత్రి నేలను విత్తబడిన వాళ్ళు వాక్యాన్ని విని సంతోషంతో అంగీకరిస్తారు. వీరు కొద్ది కాలం నిలబడతారు, కొంతకాలమే నిలుచుంటారు. తర్వాత ఏమవుతారు? అభ్యంతరపడిపోయి దేవుడికి దూరం అయిపోతారు. దేని నిమిత్తం అభ్యంతరం అంట? వాక్యము నిమిత్తము శ్రమ ఎన్ను హింస కలుగ్గానే అభ్యంతరపడిపోతారు వాక్యం నిమిత్తం. ఎందుకని? వాక్యం వీరు లోపలికి వెళ్ళలేదుగా. కొద్ది కాలం వీరు ఒక గుంపు అన్నమాట. వీళ్ళు కొద్ది కాలమే నిలబడతారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడోదిగా, ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు. ఈ ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు కూడా మొలుతున్నాయి, వాళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు వాక్యం వింటున్నారు. కానీ ఐకిక విచారము, ధనామోహము వాక్యాన్ని అణిచివేస్తున్నాయి. ఈ రెండు చాలా భయంకరమైనటువంటి విషయాలు. ఐకిక విచారం అంటే ఈ లోకాన్ని గురించిన చింత. గత అధ్యాయంలో మనం చదివాం. మీరు దేని గురించి చింతపడమాకండి. ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందామా, ఇదే ఐకిక విచారం. లోపల ఇహలోక చింత. రెండోది ధనామోహం, ధనం మీద ఆశలు, ధనాపేక్ష. ధనం సంపాదించడం వేరు, ధనాపేక్ష కలిగి ఉండడం వేరు. ధనం కోసం వ్యామోహం కలిగి ఉండడం. ఈ రెండు ముండ్ల పొదల్లో పడిన విత్తనాల్ని అణిచివేస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి ఎదగట్లా, అలాగే ఉండిపోతున్నారు. ఎందుకు వాళ్ళు అలాగే ఉండిపోతున్నారంటే, వారు ముండ్ల పొదల్లో ఉన్నారు. ఐకిక విచారాలు వాళ్ళకు ఉన్నాయి. ధన మోహం, ధనం కోసమైన ఆశలు వాళ్ళకున్నాయి. అందుకే వాళ్ళు నిష్ఫలులు అనేసి చెప్తున్నాడు. నాలుగవదిగా, మంచి నేలన విత్తబడిన వాడు, వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునెను. ఎలాగంట? మంచి నేలన వాక్యము విత్తబడితే
వాళ్ళు వాక్యము విని గ్రహించేవాళ్ళు. మరొక చోట రాయబడి ఉంటుంది, అలాగ వాక్యం ఏం చెప్తుందో అలాగ జరిగించేవాళ్ళంట. అలాగ జరిగించేవాళ్ళు. వాక్యం వినడం కాదు, గ్రహించడం కాదు, వాక్యానుసారంగా మీరు జీవించగలిగితే మీ ఫలములు 100 60 30 ఉంటుందని యేసయ్య చెప్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైనటువంటి ఈ విత్తువాని ఉపమాన భావం మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైంది. మనం ఏ స్థితిలో ఉన్నామో గ్రహించుకోవడానికి, మన మనసును మార్చుకొని మనం మరొక స్థితిలోనికి వెళ్ళడానికి ఓ చక్కటి అవకాశం. నువ్వు ముండ్ల పొదల్లో వాక్యం విత్తబడిన వ్యక్తిగా ఉండకూడదు. నీ నేల ఫలభరితం కావాలి. రాతి నేలను, త్రోవ పక్కను, ముండ్ల పొదల్లో నీ వాక్యం అనగా నీ లోపల హృదయాన్ని అలా పెట్టుకొని వాక్యాన్ని తీసుకుంటే వాక్యం నిలబడదు, నువ్వు నిలబడవు, నీ ఆధ్యాత్మిక జీవితం నిలబడదు. నువ్వు మంచి నేలగా మారితే సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్య కొరకు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవుని వాక్యాన్ని విని అంగీకరించి గ్రహించుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు చేయడం మొదలు పెడితే నువ్వు ఫలవర్ధమైన వ్యక్తిగా మారుతావు అని యేసయ్య ఆ రోజు చెప్పాడు, ఈరోజు చెప్తా ఉన్నాడు. ఇది 3వ భాగం. 4వ భాగాన్ని చదువుతున్నాను. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుణ్ణి పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి కింద పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాను దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా, నువ్వు పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతరు. కోతకాలం వరకు రెండిటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. ఈ 4వ భాగంలో కూడా మరొక ఉపమానం. ఈ యొక్క 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు ఉన్నాయి. ఈ 7 ఉపమానాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరమైనవి. ఇక్కడ మనం చదివినప్పుడు ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాడు, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుణ్ణి పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంట మంచి విత్తనము విత్తిన మనుషుణ్ణి పోలి ఉంది. అయితే ఈ మంచి మనిషి మంచి విత్తనాలు విత్తాడంట. మంచి విత్తనాలు విత్తితే ఈ మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయాడంట. ప్రజలు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటారో అప్పుడే సైతానుడు పాడు చేయడం మొదలు పెడతాడు. ప్రజలు ఎప్పుడైతే అజ్ఞానంలోకి వెళ్తారో అప్పుడే సాతానుడు వచ్చి నీ జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక పతనాన్ని వాడు పునాదేసి వెళ్ళిపోతాడు. ఆ వాడి గింజలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ దేవుని యొక్క గింజలు, దేవుని వాక్యం, గోధుమలు, అలాగనే సాతాను యొక్క గింజలు. సాతాను యొక్క గింజలు ఏంటి అంటే గురుగులు. ఈ ఉపమానంలో యేసయ్య చెప్తున్నాడు, గురుగులు కూడా గోధుమలతో పెరిగినాయి అంట. ఆ ఇంట దాసులు చూసి, అయ్యా, పొలములో మనం మంచి విత్తనాలు వేసాం కదా, గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి అయ్యా? మనం మంచి విత్తనాలు వేసాం, గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి? మంచి వాటిలో గురుగులు ఉంటాయి. సాతానుడు గురుగులు వేస్తూ ఉంటాడు, మంచి హృదయాల్ని పాడు చేస్తూ ఉంటాడు. వాడు మామూలుడు కాదు, మన హృదయాల్ని పాడు చేస్తాడు వాడు. అయితే వీళ్ళంటారు, ఎక్కడి నుండి వచ్చినాయి అంటే యేసయ్య చెప్పాడు, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు వెళ్ళి పెరుగుట కూర్చుట నీకు ఇష్టమా అని అడిగిరి. వాటిని తీసేస్తాం, ఆ గురుగులు తీసేస్తామంటే అప్పుడు యజమానుడు అన్నాడు, వద్దు, గురుగులను కూడా పెరగనివ్వండి. మీరు గురుగులు తీసేటప్పుడు గోధుమలు కూడా వచ్చేస్తే పంట పాడైపోయింది.
రెండింటిని పెరగనివ్వండి. ఒక టైం వస్తుంది, కోతకాలం వస్తుంది, అప్పటిదాకా ఎదగనియండి. కోతకాలం మీరు ఏం చేస్తారంటే ముందుగా గురుగులు తీసుకొని వాటిని కూర్చి వాటిని కట్టలు కట్టి కాల్చేయండి గురుగుల్ని. తర్వాత గోధుమలను మాత్రం దోళగొట్టి నా కొట్టులో చేర్చండి అనేసి చెప్తున్నాడు. నీవు మంచి గోధుమల వలె ఉంటే నిత్యరాజ్యంలో ఉంటావు. నువ్వు గురుగుల వలె ఉంటే అగ్నికి ఆహుతి అవుతావు. ఈ ఉపమాన భావం ఎంతో లోతైంది. క్లుప్తంగా అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేసుకునే జ్ఞానం మీకు ఇచ్చునుగాక. తరువాత భాగం, 5వ భాగం. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలముల్లో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఇక్కడ 5వ భాగములో ఒక మంచి ఉపమానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఇక్కడ యేసయ్య ఒక పెద్ద అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అది చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చిట్టగును. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఉపమానమని మనం గుర్తుపట్టవచ్చు. ఈ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఈ విషయంలో యేసయ్య ఈ వృక్షమై ఉన్నాడు. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చిట్టగును. ఆకాశ పక్షులు వచ్చి యేసయ్య దగ్గరికి ఎవ్వరు వచ్చినా కానీ స్పేస్ ఉంది. ఆయన సన్నిధానములో నివసించే భాగ్యం ఉంది. ఈ పరలోక రాజ్యపు ఉపమానములు ఇదొక అద్భుతమైనటువంటి విషయం. 6వ భాగం. ఆయన మరొక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండంతయి పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను చెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఈ సంగతులన్నిటిని జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీయూ బోధింపలేదు. నేను ఈ మాట మీకు ముందుగానే గుర్తు చేశాను. ఉపమానం లేకుండా యేసయ్య ఏది కూడా బోధించలేదు. ఈ 33వ వచనం నుండి ఈ 35వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ కూడా ఒక ఉపమానం యేసయ్య చెప్తున్నాడు. ఆయన మరొక ఉపమానం చెప్పాను పరలోక రాజ్యాన్ని గురించే. ఇవి ఉపమానాలన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు. క్లుప్తంగా నేను వివరిస్తున్నాను. యేసయ్య అంటాడు, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు. ఎక్కడ ఈ మాట రాయబడి ఉందంటే కీర్తన గ్రంథం 78వ కీర్తన 2వ వచనంలో ఈ మాట ఉంది. నేను నోరు తెరిచి ఉపమానముగా చెప్పేదను, పూర్వకాలము గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. ఈ ప్రవచనం నెరవేరునట్లు యేసయ్యంట ఉపమాన రీతిగా బోధించాడు. ఒక్క మాట మీకు చెప్తున్నాను, యేసయ్య ఏది చెప్పినా తండ్రి చెప్పనదాన్ని ఆయన చెప్పలేదు. ఆయన సొంత మాటలు అసలు చెప్పలేదు. ఏవి ప్రవక్తలు ప్రవచించారో వాటన్నిటిని తెలియజేస్తూ వచ్చాడు. ఏవి ప్రవక్తలు తెలియజేశారో వాటన్నిటిని మరలా వివరిస్తూ వచ్చాడు. ఆయన నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించిన లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు. యేసయ్య చెప్పేది ఏంటంటే మరుగు చేయబడిన చాలా సంగతులు పాత నిబంధన గ్రంథంలో మరుగు చేయబడిన సంగతులన్నీ యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు ఉపమాన రీతిగా బోధించి. 7వ భాగాన్ని మనం గమనించినప్పుడు అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములో గురుగుల గురించిన ఉపమాన భావం మాకు తెలియజెప్పి మర్రే. అందుకు ఆయన ఇట్లెన్నో, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు,
గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలా కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడనో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. కథ ముందుగా మనం ఉపమానాన్ని చదివి ఊరికి మీకు క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ యేసయ్య భావాన్ని చెప్తున్నాడు. ఏంటి గురుగులు, పొలము, విత్తనాలంటే మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఎవళ్ళు? యేసయ్యే. పొలము లోకములో మంచి విత్తనాలను యేసయ్య విత్తుతున్నాడు. ఈ మంచి విత్తనాన్ని రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళు ఎవళ్ళే అంటే, మంచి విత్తనాలు ఎవళ్ళే అంటే రాజ్య సంబంధుల్ని. రాజ్య సంబంధుల్ని ఆయన విత్తుతుంటే సాతానుడు, శత్రువైనటువంటి అపవాది వచ్చి గురుగులు విత్తుతున్నాడు. ఈ గురుగులు ఎక్కడెత్తుతున్నాడు? ఈ మంచి వాళ్ళ మధ్యలో గురుగులు పెడుతున్నాడు. మంచి వాళ్ళ మధ్యలో గురుగులు పెడుతున్నాడు. మంచి వాళ్ళ మధ్యలో గురుగులు ఉంటాయా? ఉంటాయి. వాళ్ళెవళ్ళంటే దుష్టుని సంబంధులు అంట. వాళ్ళ దగ్గర ఉండేది ఏంటంటే దుర్నీతి ఉంటుందంట. వాళ్ళు దుర్నీతి పరులు. గురుగుల స్వభావం వేరు. ఆ స్వభావం మనలోకి వస్తే అగ్నిగుండమే. అయితే మంచి స్వభావం మనలో ఉంటే, ప్రభు రాకడ కొరకు చేరే స్వభావం మనలో ఉంటే, దేవదూతలు వచ్చి కోత కోస్తాయి అంట, వేరు చేస్తాయి, గురుగులు అగ్నితో కాల్చబడతాయి. అయితే నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుడుగాక. ఇక్కడ టోటల్గా ఈ ఉపమాన భావంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దుర్నీతి మనకొద్దు, నీతిమంతులంగా ఉందాం. దుర్నీతి పరులకి అగ్నిగుండం ఉంది, నీతిమంతులకి దేవుని రాజ్యం, తండ్రి రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది. దుర్నీతి పరులు అగ్నిగుండంలో పడవేయబడతారు, కానీ నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. ఇది 7వ భాగం. 8వ భాగం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కొనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి పొలమును కొనును. 9వ భాగం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. పైనేమో దాచబడిన ధనం, తరువాత ఇప్పుడు చదువుతున్న ఉపమానమేమో పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. వర్తకుడు ఏం కొనాలనుకున్నాడంటే మంచి ముత్యాలు కొనాలనుకుంటున్నాడు. ముత్యములు చాలా విలువైనవి. ఒక తెలివిగలవాడు మంచి ముత్యాలను సంపాదించుకుంటాడు. ఆ ముత్యముల వెల చాలా గొప్పగా ఉంటుంది. ముత్యాల వెల చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు డైమండ్ అంటే ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందా? ఉండదు. అది చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాని వెల కోట్ల రూపాయల్లో ఉంటుంది. కొన్ని విలువైనటువంటి వస్తువులు ఉంటాయి, అవి చాలా చిన్నగా ఉంటాయి, కానీ దాని వెల కోట్ల రూపాయలు ఉంటాయి. ఒక 10 కోట్లు పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టారు, కానీ అదే 10 కోట్లు పెట్టి మీరు బంగారంతో వస్తువులు చేస్తే బిల్డింగ్ పెద్దగుంటుందా? ఇది పెద్దగుంటుందా? ఆలోచించండి. మంచి ముత్యాలు ఎప్పుడూ కూడా పరలోక రాజ్యములో ఉంటాయి. దాచబడిన ధనము ఎప్పుడు కూడా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ధనం. ఇది ఎప్పుడు కూడా పరలోక రాజ్యములో ఉంటుంది. దీని కొరకు ఏదైనా త్యాగం చేయడానికి రెడీ. దాచబడిన ధనం కొరకు, మంచి ముత్యాల కొరకు తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనుక్కొను. దాని సాక్రిఫైజింగ్ అన్నమాట. అంటే పరలోకం గొప్పదా, భూలోకం గొప్పదా అంటే నాకు భూలోకం వద్దురా బాబు, ఇది అంతా వద్దు, కానీ దాన్ని నేను కొనుక్కుంటా అని చెప్పడమే ఈ ఉపమాన భావాలు.
నాకు పరలోక రాజ్యమే గొప్పది, ఈ భూమి మీద ఏది నాకు వద్దు, ఇదంతా వదిలేస్తాను, ఇదంతా అమ్మేసి దాన్ని సంపాదించుకోవాలి, ఇదంతా ఖర్చు చేసి దాన్ని సంపాదించుకోవాలి. ఒక్క మాట చెప్తాను మీకు. యేసయ్య దగ్గరికి ఒక అతను వచ్చాడు. అతను అన్నాడు, ప్రభువా నిత్య జీవానికి వారసుని కావాలన్నాడు. యేసయ్య అన్నాడు, ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులను పాటించన్నాడు. నేను పాటిస్తానే ఉన్నాను, చిన్నప్పటి నుంచి పాటిస్తానే ఉన్నానంటే యేసయ్య అన్నాడు, సరే నువ్వు వెళ్ళి నీకు కలిగిన దాన్ని అమ్మేసి, నీ కలిగినదంతా అమ్మేసి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించన్నాడు. ఆ మాటకు అతను వ్యసనపడి వెళ్ళిపోయాడంట. కలిగినదంతా ఇచ్చేయమన్నాడు. పరలోకం కావాలంటే కలిగినదంతా ఇచ్చేయాలంట. ముత్యము కావాలంటే ఆ విలువ నీకు తెలిస్తే, ఆ విలువ, ఈ మంచి ముత్యముల విలువ, దాచబడిన ధన విలువ, దేవుని విలువ, దేవుని వాక్య విలువ నీకు తెలిస్తే, నీ కలిగినదంతా ఇచ్చేసి దేవుని వాక్యాన్ని సంపాదించుకుంటావు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించి వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? వాడు లోకాన్ని సంపాదించుకున్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము దాచబడిన ధనాన్ని, దాన్ని సంపాదించుకుంటే నువ్వు పరలోకాన్ని పొందుతావు. అమూల్యమైన ముత్యాలు వెతికితే దొరుకుతాయి. ముత్యాలు ఊరికే దొరకవు. ముత్యాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ముత్యాలు అవి చాలా లోతులో ఉంటాయి, వెతకాలి. ఇవి నిన్ను పరలోక రాజ్యంలో నిలబెడతాయి. కష్టపడాలి, త్యాగం చేయాలి. కలిగినదంతా అమ్మేసాడంటండి. కలిగినదంతయు ఏది విలువైందని గ్రహిస్తామో దాని కొరకు, దాన్ని సంపాదించడం కోసం తెగింపు కలిగినటువంటి అనుభవం, తెగింపు కలిగినటువంటి అనుభవం. కాబట్టి ఈ రెండు ఉపమాన భావాల్లో ఉన్న అర్థాన్ని మీకు క్లుప్తంగా వివరించే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భావాన్ని మీ హృదయంలో స్థిరపరచునుగాక. 10వ భాగం. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలినది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఇక్కడ మరలా యేసయ్య మరొక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఈ ఉపమానాలు పరలోక రాజ్యమును గురించిన ఉపమానాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ ఉపమానాలు అంటాడు, సముద్రములో నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉంది. వల ఒకానొక దినం వస్తుంది, అందరు లేపబడతారు, ప్రభు ఎదుట నిలబడాలి. అందరూ వస్తారు. ఇక్కడ ఏమొచ్చినాయి అంట, మంచివి వచ్చినాయి, చెడ్డవి వచ్చినాయి. వలకి, ఈ వలలో మంచివి వచ్చినాయి, చెడ్డవి వచ్చినాయి. ఏం జరిగింది? మంచివేమో ఆయన దగ్గర ఉంటున్నాయి, చెడ్డ వాటిని ఏం చేస్తున్నారంటే గంపల్లో చేర్చి బయట పారవేస్తున్నారు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అంటే ఈ ప్రవచనాత్మకమైనటువంటి ఈ యొక్క ఉపమానం, ఇవన్నీ ప్రవచనాత్మకమైనటువంటి ఉపమానాలు. వీటిని పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేస్తే అర్థమవుతుంది. యుగ సమాప్తికి ఎలా జరుగుతుంది? దేవదూతలు వచ్చి నీతిమంతులను దుష్టులను వేరుపరుస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పరలోకానికి వెళ్ళే వాళ్ళు నీతిమంతులు, నరకానికి వెళ్ళేవాళ్ళు దుష్టులు. దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు నరకానికి వెళతారు, నీతిమంతులు పరలోకానికి వెళ్తారు. ఎక్కడ వేయబడతారంటే దుష్టులు అగ్నిగుండములో పడవేయబడతారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. మనము 41వ వచనంలో కూడా 40-41లో కూడా అంటాడు, అలాగే ఈ యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఇక్కడ నరకాన్ని గురించినటువంటి భాగం ఇది. నరకాన్ని గురించి ఈ వాక్య భాగాలు మనం చదివిన్నాం. అగ్నిగుండములో పడవేయబడతారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. మరణం ఉండదు. అక్కడ మరణం ఉండదు, ఏడుపు పండ్లు కొరకటం ఉంటుందంట. కాబట్టి ఎవరు కూడా అగ్నిగుండానికి వెళ్ళకూడదనే యేసయ్య ఈ మాటలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. యుగ సమాప్తికి జరిగే ప్రవచనాత్మకమైనటువంటి ఉపమానాలు ఇవి జరిగిపోయినాయి కాదు,
జరగవలసినటువంటి ఉపమానాలై ఉన్నాయి. ఈ 10వ భాగం, 11వ భాగం. వీటన్నిటిని మీరు గ్రహించితరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమన్రి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమాని పోలియున్నాడు. ప్రతి శిష్యుడు తన ధననిధిలో నుండి కొత్త పదార్థాలు పాత పదార్థాలు వెలుపలికి తేవాలి. ఈ లోతైనటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే దైవ గ్రంథం 2 నిబంధనలు, ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఈ 2 నిబంధనలు కూడా మనకు అవసరం. కొంతమంది అన్నారు పాత నిబంధన చాలండి పరలోకం వెళ్ళటానికి అన్నారు. కొందరు అన్నారు క్రొత్త నిబంధన చాలండి అని బోధిస్తూ ఉన్నారు. కాదు, మనకి పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాతది ఉన్నప్పుడే క్రొత్త దానికి విలువ. క్రొత్తది ఉందంటే పాతది ఉందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మంచి శాస్త్రియు, ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెస్తాడు. తెచ్చే ఇంటి యజమానుణ్ణి. ఇది కూడా ప్రవచనాత్మకమైనటువంటి ఉపమానం. తరువాత చివరి భాగం, 12వ భాగం. యేసు ఈ ఉపమానములని చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరములందరూ మనతోనే ఉన్నారు కదా. ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి, యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. ఎక్కడ చేయలేదు? వారి సొంత జైళ్ళ మధ్యలో. యేసే ఈ ఉపమానాలు చెప్పిన తర్వాత అక్కడ నుండి స్వదేశమునకు వచ్చి, ఎక్కడ ఆయన స్వదేశం? నజరేతు. నజరేతుకు వస్తే అక్కడ వాళ్ళు ఈ సమాచారం అంతా సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తూ ఉంటే యేసు ప్రభు వారి జ్ఞానానికి ఆశ్చర్యపడిపోయారంట. జ్ఞానానికి ఆశ్చర్యపోయి ఆయన అద్భుతాలు ఇవన్నీ తెలుసుకొని ఎక్కడి నుండి వచ్చినాయి? ఇతడు వడ్లవాని కుమారుడు కదా. కుటుంబం అంతా జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగో యాకోబు, యేసేపు, సీమోను, యూదా ఇతని సహోదరులు కదా. ఇతడు యేసేపు కుమారుడు కదా. ఇతని తల్లి మరియ కదా. ఎక్కడి నుండి వచ్చినాయి? ఇతనికి సోదరిమానులు కూడా ఉన్నారు. ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అని ఆయన మీద విశ్వాసం ఉంచకుండా అనేకులు ఆయన మీద విశ్వాసం ఉంచితే వీళ్ళేమో ఆయన విషయమై అభ్యంతరపడ్డారంట. అభ్యంతరపడిపోయి డౌట్ వచ్చేసింది, ఈయన అసలే ఇంత జ్ఞానం ఎలాగా? నిజంగా స్వజనులకు ఇలాగే ఉంటుంది. స్వజనుల మధ్యలో పరిచర్య కూడా ఇలాగే ఉంటుంది. స్వజనులకి ఇలాగే కనబడతారు. అవి దుష్టుని సంబంధులు. ప్రవక్త తన స్వదేశములో తన ఇంటను తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడు. అంటే స్వదేశంలో వాళ్ళకి, సొంత ఇంటి వాళ్ళకి చాలాసార్లు దేవుని జ్ఞానం, దేవుని అద్భుత కార్యాలు అర్థం కావు. దైవజనుడు కూడా అర్థం కాడు. దైవజనుడు కూడా అర్థం కాడు. మా ఊరు వాడేనంటే మాకు తెలియదా? చిన్నప్పటి నుంచి మేము చూసాం. చిన్నప్పటి నుంచి మాకు తెలియదా? అతను ఎట్టంటాడో మాకు తెలియదా? అతను ఎన్ని కార్యాలు చేస్తున్నాడా? ఎలా చేస్తున్నాడు? అభ్యంతరాలు వాళ్ళు పడ్డారంట. యేసే అంటున్నాడు, ప్రవక్త తన స్వదేశములో తప్ప, స్వదేశములో తన ఇంటను తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడు. ఎందుకంటే ఇంటి వాళ్ళు తొందరగా నమ్మరంట. స్వదేశీయులు చాలా తొందరగా నమ్మరంట. అందుకే బయట నుండి వచ్చిన వాళ్ళ మీద ప్రేమ కంటే ఇంట్లో ఉండే వాళ్ళ మీద ప్రేమ తక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇంట్లో ఉన్న సేవకులు, స్వదేశంలో ఉన్న సేవకులు ఎన్ని అద్భుతాలు చేసినా ప్రజలు అభ్యంతరంతోనే ఉంటారు. ప్రజలు అంత విశ్వసించరు. కానీ బయటవాడు వచ్చి ఈ ఇంటివాడు చేసిన అద్భుతాలన్నిటిలో ఒక చిన్న అద్భుతం చేసినా అతనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. యేసే అది గ్రహించి అంటాడు, తన దేశంలో తన ఇంటను తప్ప ఎక్కడ ఘనహీనుడు కాదు. ఇది దేవుడి యొక్క మాట.
అందుకే అక్కడ వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం 13వ అధ్యాయాన్ని నేర్చుకున్నాం. 13వ అధ్యాయములో ఈ అద్భుతమైనటువంటి సంగతుల్ని పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టి ఉంచాడు. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ చాలా జాగ్రత్తగా 1 by 1 ఆర్డర్లో చాలా అమూల్యంగా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పటి వరకు విన్నారు కదా 13వ అధ్యాయం. నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసమే ఏ వర్డ్ నేను తీసుకొని కొంచెం లోతుకెళ్ళి మాట్లాడితే టైం పెరుగుతుందని జస్ట్ అలా టచ్ చేస్తూ మీకు అవగాహన కలిగిస్తూ ముందుకు వస్తూ ఉన్నాను. కాబట్టి గుర్తుంచుకోండి, ఇది ఫైనల్ కాదు. మరలా ఇంకా ధ్యానం చేస్తే లోతైన విషయాలు వస్తాయి. మీకు జస్ట్ అవగాహన కోసం ఈ బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది, గుర్తుంచుకోండి. తరువాత 14వ అధ్యాయాన్ని నేర్చుకుందాం. 14వ అధ్యాయంలో 36 వచనాలు ఉన్నాయి, 4 భాగాలు ఉన్నాయి. 1 నుండి 12 వరకు బాప్టిజం ఇచ్చి యోహాను మరణం. 2వ భాగం 13 నుంచి 21 వరకు 5,000 మందికి ఆహారం. 3వ భాగం 22 నుండి 33 వరకు యేసు నీళ్ల మీద నడుచుట. 4వ భాగం 34 నుండి 36 వరకు రోగులకు స్వస్థత. ఈ 14వ అధ్యాయంలో కూడా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క వచ్చిన భాగాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళదాం. మొదటి భాగం, ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గురించిన సమాచారము విని, ఇతడు బాప్టిజం ఇచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఎలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపగోరను గాని జనసమూహం ఇతన్ని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. కనుక ఆమె ఏమి అడుగునని చెదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్టిజం ఇచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించుమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమును కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోత్తును పంపి చెరసాల్లో యోహాను తల కొట్టించాను. వాడతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చాను. అంతటి యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియచేశారు. ఈ వాక్య భాగములో బాప్టిజం ఇచ్చు యోహాను గారు చంపబడ్డాడు, చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే, ఆ రోజుల్లో హేరోదు చతుర్థాధిపతి అయిన హేరోదు దినాల్లో బాప్టిజం ఇచ్చి యోహాను అతడితో ఒక మాట చెప్తున్నాడు, నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకునుట న్యాయం కాదు, ఇది న్యాయం కాదు. నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావు అని చెబితే హేరోదికి కోపం వచ్చి బంధించి చెరసాల్లో వేశాడు. ఈ సంగతి హేరోదియాకి తెలిసింది. హేరోదియాకి తెలిస్తే అతన్ని చంపాలనే ఆలోచన ఆమె కలిగింది. ఇతడు చంపగోరాడు. అయితే జనసమూహం ప్రవక్తనించారు కాబట్టి, జనాలు ఎక్కువ మంది అతడితో ఉన్నారు కాబట్టి చంపడానికి భయపడితే, హేరోదు జనం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె నాట్యమాడి రాజును సంతోషపడితే అతడు అంటాడు కదా, నువ్వు బాగా నాట్యమాడు, నీకేం కావాలో చెప్పు, అది నేను చేస్తానంటే, ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్టిజం ఇచ్చి యోహాను తల కావాలని అడిగిందంట. దైవజనుడి యొక్క తల, ప్రవక్త యొక్క తల కావాలని కోరింది. ఎందుకని తెలుసా? ప్రవక్త నిజం చెప్పాడు కదా. ఈరోజు కూడా నిజాలు చెప్పే వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు, నిజాలు చెప్పే వాళ్ళ తలలు తీసేస్తున్నారు, నిజాలు చెప్పే వాళ్ళని చంపేస్తున్నారు. నిజం చెప్పే వాళ్ళకి
ఏమీ దొరకనివ్వట్లేదు. నిజాలు మాట్లాడే వాళ్ళని ద్వేషిస్తున్నారు, నిజాలు మాట్లాడే వాళ్ళని దూషిస్తున్నారు, నిజాలు చెప్తున్న వాళ్ళని ఒకలాగా చూస్తున్నారు. బాప్టిజం ఇచ్చి యోహాను నిజం పలికాడు, ఒప్పుకొని సరిచేసుకోవాల్సింది పోయి ప్రాణాన్ని కోరుకుంటే నిజంగానే ప్రాణం ఇవ్వబడింది. బాప్టిజం ఇచ్చి యోహాను తల తీసుకొచ్చి హేరోదియకి ఇచ్చింది తన కూతురు. హేరోదు అలా చేశాడు. అయితే ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి సేవను ఎత్తుకుని పాతిపెట్టి యేసునందుకు వచ్చి ఈ సంగతి అంతా తెలియజేశారు. రెండవ భాగం, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణములో నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయాను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పారు. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారిక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము ఈ రెండో భాగంలో నేర్చుకోవచ్చు. మొదటి భాగంలో యోహాను మరణం, చంపబడ్డాడు, యోహాను తలదీయబడింది. ఈ రెండవ భాగంలో యేసయ్య ధోని అరణ్య ప్రదేశానికి వెళ్ళాడంట. అరణ్య ప్రదేశంలోకి వెళ్తే జనసమూహాలు ఆయన వచ్చాడు విని కాలినడకన ఆయన వెంట వచ్చారంట, ఆయన దగ్గరకు వచ్చారంట. అయితే వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని ఆయన స్వస్థపరిచాడంట. అలాగా ఆ స్వస్థత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సాయంకాలం అయిపోయింది. శిష్యులు వచ్చి అంటున్నారు, అయ్యా ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది, ఈ జనులు గ్రామాల నుండి వచ్చారు, వాళ్ళు వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కోవాలి, మళ్ళీ ఇళ్ళకి చేరాలి, కాబట్టి పంపించేయండి అని అంటే యేసయ్య అన్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు, వారికి మీరే భోజనం పెట్టండి అంటున్నాడు. వాళ్ళంటారు, ఎక్కడున్నాయి ప్రభా, మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి మన దగ్గర ఇక్కడ అని అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప మరేమీ లేదని యేసయ్యకి చెప్పారు. వాళ్ళ నిజమే చెప్పారు, ఏమీ లేదని. అప్పుడు యేసయ్య వాటిని తెమ్మని చెప్పి వాటిని ఆశీర్వదించి ఇస్తే, వాటిని శిష్యులు వడ్డిస్తే వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మొక్కలు ఎత్తారంట. స్త్రీలను పిల్లలను గాక తిన్నవారు ఇంచుమించు 5,000 మంది. యేసయ్య ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుంది, ఆ దీవెన ఎలాగుంటుంది అనేది ఇక్కడ ఈ భాగంలో మనం గమనించవచ్చు. మూడో భాగం, వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరి వెళ్ళవలని ఆయన వారిని బలవంతం చేశాను. మీరు అవతలకి వెళ్ళండి అని యేసయ్య చెప్పాడు. ఆయన జనసమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. వీళ్ళని ధోని మీద ఎక్కి వెళ్ళిపోమని చెప్పి పంపించి జనసమూహంలో పంపించి యేసయ్య ప్రార్థన చేయడానికి కొండ ఎక్కి ఒంటరిగా ఉన్నాడు. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఈ భాగంలో యేసయ్య సముద్రము మీద నడుస్తున్నాడు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయంతో కేకలు వేశారు. మరి టైంలో ఆయన సముద్రం మీద నడుస్తా కనపడుతుంటే వాళ్ళకి దగ్గరలోనే కనపడుతున్నాడు. వాళ్ళకి
భయమేసిపోయింది. వాళ్ళు భయము చేత కేకలు వేశారు. ఏమనంట, భూతం భూతం అని చెప్పి కేకలు వేశారంట. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు ఎవరికైనా సర్వసాధారణంగా జరిగేది ఇదే. అంత మాత్రం వేసే సీరియస్ అయిపోయారే, ఎందుకు భయపడ్డారు మీరు, నేనని తెలియదా అని ఆయన మాట్లాడలా. కొందరు అప్పుడప్పుడు అలా మాట్లాడతారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాను. ఇంకా డౌటు, నేనే భయపడకండి అని చెప్తే పేతురు అంటాడు, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తాను అంటే యేసు ఏమన్నాడు, రావద్దల్లా. ఆయన రమ్మనగానే పేతురు దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతటా దోణిలోనున్నవారు వచ్చి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. యేసయ్య నీళ్ల మీద నడవడం, పేతురు నీళ్ల మీద నడవడం, కానీ సంపూర్ణంగా ఆయన దగ్గరకు చేరలేదు. పేతురు నడిచాడు, ఇంకా ఆయన దగ్గరకు ఇంకో స్టెప్ ఉంటే వెళ్తాడు. గాలిని చూసి భయపడి. మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా యేసయ్య దగ్గరికి వెళ్తున్నాం, ప్రారంభించాం, యేసయ్య దగ్గరికి వెళ్తున్నాం, ఆశీర్వాదం దగ్గరికి వెళ్తారు. కానీ గాలిని చూసి భయపడతారు, మునిగిపోతారు. గాలిని చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. గాలిని చూస్తే భయపడతారు, మునిగిపోతారు. గుర్తుపెట్టుకోండి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే గాలి మాటలకు దూరంగా ఉండండి. గాలి ఎప్పుడైనా కానీ భయపడుతుంది. గాలికున్న గుణమే అది, భయపడుతుంది. నువ్వు భయపడద్దు. నీ ముందున్న యేసు వైపే చూడు, యేసు వైపే చూడండి, యేసయ్య మీద విశ్వాసం ఉంచండి. యేసయ్య పేతురుతో అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు, బాగా నడుచుకుంటూ వచ్చావు కదా, ఎందుకు సందేహపడ్డావు. గాలిని చూసి భయపడ్డాడు. భయము సందేహాన్ని తీసుకొచ్చింది, అవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. మునిగిపోసాగాడు. ఏదొచ్చు కదా, ఎందుకు అడిగాడు, ప్రభువా నన్ను రక్షించు అన్నాడంట. ఏదొచ్చు పేతురికి రాదా? సముద్రంలో వలలో వేసి చేపలు పట్టేవాడు జాలరే, జాలలకి ఈతలొచ్చు. కానీ అక్కడ ప్రభు మాట మీద వచ్చాడు కదా, ప్రభు చిత్తంలో వచ్చాడు. మునిగిపోయేటప్పుడు అర్థమైపోయింది, స్వశక్తి పనికిరాదు, దేవుడే రక్షించాలని. ఆధ్యాత్మిక జీవితం అంతే. సొంత జీవితంలో నువ్వు కాపాడుకునే శక్తి నీ దగ్గర ఉంటుంది. కానీ దేవుడితో నడిచేటప్పుడు, యేసయ్యని చూసి నడిచేటప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు తిరిగి యేసయ్య పేరునే స్మరించాలి, యేసయ్యనే అడగాలి. ఈ వాక్య భాగంలో ఉన్న విశేషమైన కార్యం ఇదే. 4వ భాగం, వారందరికి వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడికి జనులు ఆయన గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన ఎద్దుకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకొనిది. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. ఈ 4వ భాగంలో 14వ అధ్యాయం చివరి భాగం ఇది. ఈ 4వ భాగంలో గెన్నేసరెతు దేశమునకు, అంతకుముందు గెదరేనీయుల దేశానికి వెళ్ళాడు. ఇక్కడ గెన్నేసరెతు దేశానికి వచ్చినప్పుడు అక్కడ జనులు యేసు ప్రభువాన్ని గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి. ప్రజలు ఆ రోజుల్లో చాలా విశ్వాసం కలిగిన వాళ్ళండి. ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటి వారికి వర్తమానం పంపి రోగులందరూ తీసుకొచ్చారంట. అబ్బో యేసయ్య చూడరండి, ఎవరెవరు రోగులు ఉన్నారో వాళ్ళందరూ తీసుకురండి అని చెప్పి యేసయ్యతో ఒక మాట చెప్తున్నారు, అయ్యా వీళ్ళ రోగాలు నువ్వు ఏం అలగొట్టొద్దు, వీళ్ళు నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకొనిమ్మయ్యా అని అడిగారు. ఆయనే మాట్లాడలా, సరేని చెప్పేసి అలాగే ఉన్నాడు ఆయన. ఎవరైతే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నారో వారందరికీ స్వస్థత కలిగింది. ఈ వస్త్రపు చెంగు ముట్టిన వాళ్ళల్లో మొట్టమొదట మనం గమనించినప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని బాగుపడింది. మరలా ఇక్కడ గెన్నేసరెతులో వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ బాగుపడ్డారంట, స్వస్థత పడ్డారు. ప్రియదేవుని బిడ్డలారా,
ఈ 4వ భాగంలో ఆయన స్వస్థపరిచే యేసయ్య. ఆయన దగ్గరకు వస్తే ఏ రోగానికైనా విడుదల ఉంటుంది. ఏ రోగానికైనా విడుదల. ఏమండి, అన్ని రోగాలు ఆయన స్వస్థపరుస్తాడంటే ఆయనకి ఇష్టమైతే స్వస్థపరుస్తాడు, లేదంటే లేదు. చనిపోయే ముందు కొన్ని రోగాలు వస్తాయి. మరి ఆ రోగాలను కూడా ఆయన స్వస్థపరిస్తే బతికే ఉంటారు కదా. స్వస్థత నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచడానికి, ఆయన దేవుని కుమారుడని నిరూపించుకోవడానికి. అంతేగాని అక్కడ జరిగిపోయిద్దని కాదు. ప్రతిసారి ఇప్పుడు నీకు ఆయన శక్తి తెలియదు, నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు, మీరు ఆయన దగ్గరకు వచ్చారు. యేసే మీకు తెలుసు, కానీ ఆయన శక్తి మీకు తెలియదు. ఏదో మీ ఇబ్బందుల్లో, మీ రోగంలో వచ్చారు, మీరు వచ్చారు, బాగుపడ్డారు. బాగుపడి ఆ రోగం పోదనుకున్నా, కానీ పోయింది. దేవునికి స్తోత్రం. చచ్చిపోతున్న నా బ్రతుకుని యేసే బ్రతికించాడు. మంచి సాక్ష్యం చెప్పాం, బెటర్ దెన్. ఆ తర్వాత మరలా మంచిగా కొనసాగుతున్న ఆరోగ్యవంతురాలు అయ్యే ముందుకు వెళ్తున్నాం. మరలా మధ్యలో ఒక రోగం వచ్చింది. ఈ ముందు వచ్చిన రోగం ప్రాణాపాయ స్థితిలోకి తీసుకెళ్ళిన రోగం, ప్రాణం పోయే రోగం. కానీ బ్రతికి బయటపడ్డావు, యేసే నమ్ముకున్నాం. తర్వాత కొంచెం వెళ్తున్నాం, మధ్యలో మరలా ఒక రోగం వచ్చింది, కొంచెం బలహీనపరిచే రోగం. అప్పుడు ఆయన బాగు చేయట్లా. అప్పుడు నువ్వేమనుకుంటావంటే, యేసే ఎందుకు బాగు చేయట్లా? అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాగా ఆయన స్వస్థపరిచే కార్యమే చేస్తే, మరలా స్వస్థపరిచే కార్యం చేస్తే ఎవడు చనిపోడండి. ఇది వాస్తవం. ఎవ్వరు చనిపోరు. ఎందుకంటే అందరికి ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఒక ఆయన. ఏంటి అంటే గుండె, లివర్ అన్నీ పాడైపోయినాయి అన్నాడు. ప్రార్థన చేసేయనే. మరి ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆ గుండె, లివర్ అన్నీ బాగా అయిపోతే ఆయన బతుకుతాడు కదా. మరి ఎందుకు జరగట్లా? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఆయన ఎందుకు స్వస్థత అంటే, నీ లోపల ఆయన మీద విశ్వాసాన్ని ఉంచడానికే. అంతే. నువ్వు బ్రతికేటప్పుడైనా, నీ రోగంలోనైనా నువ్వు అడిగినప్పుడు ఎందుకు ఆయన బాగు చేస్తున్నాడంటే, మొట్టమొదట మరి తర్వాత ఎప్పుడన్నా అవసరమైతే బాగు చేస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కార్యాలు ఆయన నువ్వు అవసరం కాబట్టి నేను బ్రతికిస్తాడు ఆయన. నీ పనంతా ముగించిన తర్వాత నీకు వచ్చే జబ్బులన్నిటిలో నుండి ఆయన బ్రతికించడం, వాటన్నిటిలో నుండి నేను నలగగొట్టి సంపూర్ణతలోకి తీసుకొచ్చి ఆయన దగ్గర చేర్చుకుంటాడు. కాబట్టి స్వస్థత కార్యాల విషయంలో అవగాహన కలిగి ఉండండి. యేసే దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ యేసయ్య స్వస్థపరిచాడు. ఈ 4వ భాగంలో అద్భుతమైనటువంటి విషయాలు, బాప్టిజం ఇచ్చి యోహాను గురించి, అలాగే 5,000 మంది పురుషులు మరియు 5,000 మంది పురుషులే గాక స్త్రీలు మరియు పిల్లలు కలిసి రొట్టెలు తినడాన్ని, ఆహారాన్ని తినడాన్ని చదువుతున్నాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడవడం, పేతురు కూడా నడిచి మునిగిపోవడం, మరలా లేపబడడం. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రపు చెంగు ముట్టి బాగుపడిన ప్రజలు. ప్రియదేవుని బిడ్డలారా, మనము ప్రతిరోజు అద్భుతమైనటువంటి విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా ఈ వాక్య ధ్యానాలు వినండి, వాక్యాన్ని నేర్చుకోండి, అనుదిన కార్యక్రమంలో పాల్గొనండి. ప్రతిరోజు దేవుడు ఇస్తున్న ప్రకటన అనుభవించండి. క్లుప్తంగా నేను వివరిస్తూ ఉన్నాను, క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను మరలా చెప్తున్నాను, నా ఉద్దేశం మీరందరూ రాబోయే డిసెంబర్ నెల కల్లా ఈ 6 నెలల్లో క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదవడం పూర్తి చేయాలి. చదువుతూ అవగాహన చేసుకోవాలనే ఈ యొక్క బైబిల్ స్టడీ తెలియజేయబడతా ఉంది. బైబిల్ స్టడీలో లోతైన అధ్యయనం కూడా మనం రాబోయే దినాల్లో చేయబోతూ ఉన్నాం. ఒక్కొక్క వివరణ మీకు చాలా లోతైన వివరణ ఇవ్వబోతున్నాను. ఈ వాక్య భాగాల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి స్థిరపరచును గాక. కాబట్టి అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యత చేయకుండా వినండి, వాక్యాన్ని వినండి, గ్రహించండి, ఆ ప్రకారం చేయండి. మీరు 30దంతలుగా, 60దంతలుగా, 100 ఫలించుదురుగాక. ఆ ఫలింపును దేవుడు మీకు దయచేయునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఈ పని చేసి
దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. దేవుడు మీకు తోడైండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.